ప్రస్తుతం మనమున్న జనరేషన్‌లో టెక్నాలజీని మనం ఏ రేంజ్‌లో వాడుతున్నామంటే, దానివల్ల ఎలాంటి ప్రమాదాలొస్తాయన్న విషయాన్ని కూడా మనం మర్చిపోయి దాన్ని అంతగా ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ని రోజులు గిబ్లీ ఆర్ట్ చూసాం. దాని తర్వాత జెమినీ ఏఐ చూసాం. ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నది నానో బనానా. అసలు ఈ ఏఐని యూజ్ చేసి ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి ఇంత క్రేజ్ ఎందుకొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలకు అసలు టెక్నాలజీ అంటే తెలియదు. ఏ అనగానే ఏదో జనాలు ఎలా ఉన్నారంటే ఫ్రీగా వస్తే ఏది కూడా వదులుకోరనమాట. ఇలా మనం వాటికి ఏదైతే ఇస్తున్న డేటా ఉందో దానివల్ల ఇదంతా జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు అదే అనుకోలేము మనము. నా పర్మిషన్ లేకుండా ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా వచ్చి మనకి సైబర్ క్రైమ్స్లో కేసెస్ ఇచ్చారు. ఇలా నా ఫోటోని వాడుకుంటున్నారు డేటింగ్ సైట్లలో. ఒక అమ్మాయి ఇదే నానో బనానాలో ఒక ఫోటో అప్లోడ్ చేసింది. ఇప్పుడు చూడండి, అది అయితే ఒక వీడియో వైరల్ అయిందో అమ్మాయి కూడా ఒకటి స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. తనది ఒకటి స్లీవ్లెస్ ఒక డ్రెస్ వేసుకుంది. దాంట్లో నోటీస్ చేస్తారో లేదో, ఒక స్లీవ్లెస్ డ్రెస్లో ఇక్కడ తనకు మోల్ అనేది కనిపించడం జరిగింది. అంటే మీరు ఎప్పుడైతే నానో బనానాలో మీరు ఫోటో అప్లోడ్ చేశారో అది ఏమవుతుందంటే గూగుల్ లెన్స్ లాగా దానికి రివర్స్ ఇంజనీరింగ్ చేసి, అంటే ఒక అబ్బాయిది కానీ ఒక అమ్మాయి కానీ డ్రెస్ తోటి ఫోటో దిగారనుకోండి, మీరు దాంట్లో అప్లోడ్ చేయండి మొత్తం న్యూడ్గా చేసేస్తుంది అనమాట అది. సో సార్, మీ 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన ది బిగ్గెస్ట్ సైబర్ అటాక్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ రోజులలో అన్ని బిగ్గెస్ట్ సైబర్ అటాక్స్, పర్టికులర్గా ఇది అది అనే కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అని అంటే తను ఎక్కడో ఉంటాడు, పోలీసులు ఎక్కడో ఉంటారు. సో అది పాసిబుల్ అయ్యే కాన్సెప్ట్ కాదు. ఆ చిన్న లాజిక్ ఎక్కడో మిస్ అయిపోతున్నట్టు. అది ఏమవుతుందంటే అండి, యాక్చువల్లీ సైబర్ క్రిమినల్స్ మన బ్రెయిన్ని కంట్రోల్ చేస్తారనమాట. అంటే మన బ్రెయిన్ మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక వాడు ఏది చెప్తే మనం అదే చేస్తాం అనమాట. మనం మన డేటాని సెక్యూర్గా ఉంచుకోవడం కోసం ప్రజలకి మీరేం చెప్తారు? చూడండి, ఇవాళ డేటా అనేది సెక్యూర్ చేసుకోవడానికి ఎన్నో యాప్స్ ఉన్నాయి. అంటే నేను ఏది ఇప్పుడు సజెస్ట్ చేసే పరిస్థితుల్లో మేము లేము ఇప్పుడు. హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి. నేను శ్రావణి. ప్రస్తుతం మనమున్న జనరేషన్లో టెక్నాలజీని మనం ఏ రేంజ్లో వాడుతున్నామంటే దానివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయన్న విషయాన్ని కూడా మనం మర్చిపోయి దాన్ని అంతగా ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ని రోజులు గిబ్లీ ఆర్ట్ చూసాం. దాని తర్వాత జెమినీ ఏఐ చూసాం. ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నది నానో బనానా. అసలు ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తున్నాం? మన ఫొటోస్ని అది ఎందుకు అంత ఈజీగా ఎడిట్ చేసి మరి మనకిస్తుంది? అసలు మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ ఏమవుతున్నాయి? ఈ సైబర్ అటాక్స్ అన్నిటికీ ఇవేనా కారణం? ఈ అన్ని విషయాలపైన కూడా క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ సందీప్ ముదల్కర్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో సార్, మనం చూస్తూనే ఉన్నాం డైలీ మన ఈ జనరేషన్లో టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోతుంది. డే బై డే మనం చూస్తూ ఉంటే రోజుకొక ఏఐ అని చెప్పేసి దాంట్లో ఫొటోస్ అప్లోడ్ చేసి మన ఫేస్ని కూడా కొంచెం సిమిలర్గా మార్చుకునే ఫెసిలిటీస్ అన్నీ వస్తున్నాయి. అసలు ఈ ఏఐని యూజ్ చేసి ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి ఇంత క్రేజ్ ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మేడం, మనకి ఒక విధంగా మనం క్రైమ్స్ తీసుకుంటే ఒకప్పుడు ఓల్డ్ జనరేషన్ లైక్ 2006 కానీ 7 కానీ ఆ టైంలో తీసుకున్నప్పుడు ఏంటంటే అన్నీ కూడా ఎక్కువ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అనేవి జరుగుతుంటాయి. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే మనకు కాల్ చేసి మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకొని మిస్యూజ్ చేయడం అనమాట. దాని తర్వాత ఏంటంటే మనకి కంప్లీట్ ఆటోమేటెడ్ అయిపోయినాయి అనమాట. ఆటోమేటెడ్ అంటే ఇది ఏఐ సంబంధించింది. అంటే యూజర్ ప్రెజెన్స్ అనేది మనకు అక్కర్లేదు ఇక్కడ ఏదైనా కూడా. ఏ అంటే ఏంటి అసలు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే న్యాచురల్గా ఉన్నటువంటి బ్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే ఆర్టిఫిషియల్లోకి మార్చడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఏ ఒకటి ఉందని అనుకుంటారు. కానీ సైంటిస్ట్ ఏంటంటే ఇంకా వేరే విధంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఏంటంటే ఏ కాకుండా ఓఐ అని కూడా ఒకటి ఫ్యూచర్లో రాబోతుంది అనమాట. దాన్ని ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. అంటే ఒక మనిషి బ్రెయిన్ కూడా తీసి రోబోలో పెట్టేస్తారు అనమాట. సో మనకి ఏంటంటే అంత టాలెంటెడ్ పీపుల్ మనకు ఒకవేళ లైఫ్ లాస్ట్ అయినా కూడా ఆ బ్రెయిన్ని మనం వాడుకునే విధంగా సైంటిస్టులు ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలకు అసలు టెక్నాలజీ అంటే తెలియదు. ఏ అనగానే ఏదో చెప్తున్నారు, దాని పాలసీస్ అంటున్నారు. కానీ ఏ అనేది ఎప్పుడు కూడా మనకు పూర్తిగా సహకరించదు. అది మీరు యూఐ తీసుకోండి, యూఎక్స్ తీసుకోండి, లైక్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి, ఏ అక్కడ పనిచేయదు ఎప్పుడు కూడా. అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఏ అనేది పర్మనెంట్ కాదండి. యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అది పర్మనెంట్ కాదు. ఇప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ బేస్ మీద తీసుకుంటే
సైబర్ అటాక్స్లో ఎక్కువ ఏనే వాడుతున్నారు. అంటే ఫ్యూచర్ అయిపోతుందో ఒకసారి మీరు అంచనా వేసుకోండి, ఏం జరిగబోయేదో. ఒక పర్సన్ ఫోన్ ముట్టాలన్నా కూడా భయపడిపోతాడు. ఒక పర్సన్ ఒక ఫోటో ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా భయపడతాడు. అంటే టెక్నాలజీ పడిపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కువ అలానే కంటిన్యూ అయిందంటే. ఇప్పుడు చాట్ జీపీటీ అని వచ్చింది, దాని తర్వాత ఈ పర్ప్లెక్సిటీ అని వచ్చింది, ఇప్పుడు మళ్ళీ జెమినీ అని మనం చూస్తున్నాము. అట్లా ఎన్నో రకరకాల డీప్ సీక్స్ అని ఇలా ఎన్నో చైనా నుంచి కానీ యూఎస్ నుంచి కానీ రకరకాల కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒక యూజర్కి, అంటే ఒక కంప్యూటర్ వాడే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. అతనికి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే కొంచెం వర్క్ అనేది ఫాస్ట్ ట్రాక్ బేసిస్ మీద చేసేసుకోవచ్చు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తీస్తుంది? ఇది జనాలు తయారు చేసిన కంటెంట్ మీదనే మళ్ళీ చూపిస్తుంది. అంటే మనమే చేసింది అది. అంటే ఏదో దాన్ని సొంతంగా సృష్టించలేదు, మనం క్రియేట్ చేసిన కంటెంట్ని, అది బెస్ట్ కంటెంట్ని కలెక్ట్ చేసుకొని మనకి ఇస్తుంది. అది ఒక యూజర్ అనేది ఫాస్ట్ ట్రాక్ బేసిస్ మీద వర్క్ చేసుకోగలుగుతున్నాడు. కానీ యూజర్ వాడడం తక్కువైపోయింది, సైబర్ క్రిమినల్స్ వాడడం ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 19 years ఎక్స్పీరియన్స్. నేను 2006 నుంచి డిపార్ట్మెంట్తో చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లేవు మన దగ్గర ప్రాపర్గా ఫోరెన్సిక్స్ సంబంధించినవి. అంటే ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా కూడా, ఒక డివైస్ నుంచి ఒక డేటా కలెక్ట్ చేయాలన్నా ప్రాపర్ టూల్స్ లేవు. కానీ అనగానే ఫస్ట్ సైబర్ క్రిమినల్స్ వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ అనేది చేస్తున్నారు, మనం రీసెర్చ్ చేయట్లేదు. జనాలు ఎలా ఉన్నారంటే ఫ్రీగా వస్తే ఏది కూడా వదులుకోరనమాట. ఇప్పుడు చాట్ జీపీటీ అంతా ఫ్రీయే. ఇప్పుడు స్టూడెంట్స్కి జెమినీ ఏదైతే ఉందో స్టూడెంట్ ఐడి కార్డు పెడితే ఫ్రీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరు కూడా అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఐడి కార్డ్స్ పెడుతున్నారు, జీమెయిల్ ఐడి మన ఏదైతే కాలేజ్ ఐడి ఉంటుందో ఆ కాలేజ్ ఐడిని వాడడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ కూడా టెక్నాలజీ మిస్యూజ్ చేస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ కోసం వాడట్లేదు ఎక్కడ కూడా. సో ఇప్పుడు మనకి జిబిల్ అని, ఇప్పుడు చాలామంది ఏమంటే దాన్ని గిబిల్ అంటారు, కానీ మనం ప్రొనౌన్స్ చేసేది కూడా తప్పే. అది చాలా మంది ఏంటంటే గిబిల్ అంటారు, కానీ యాక్చువల్లీ మనం దాన్ని జిబిల్ అని పిలవాలి, GHABLE. కానీ మన ఇండియన్ లాంగ్వేజ్లో తీసుకుంటే దాన్ని GHA అని పిలుస్తాం మనం. బట్ ఇట్ షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ గిబిల్. అది జిబిల్ అని మనం పిలుస్తాం అనమాట. అంటే జనాలకు అసలు అది ఏందో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ విధంగా మనం టెక్నాలజీని వాడేస్తున్నాం. ఇప్పుడు మనం ఎన్నో చూసాము, ఒకప్పుడు జిబిల్ వచ్చాయి, దాని తర్వాత నానో బనానా వచ్చాయి, ఇప్పుడు రకరకాలు ఇంకేవో రాబోతున్నాయి మనకు తెలీదు. ఇప్పుడు ఇది ఒక రీసెర్చ్ చేయడానికి డేటా అనేది మన దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫేస్బుక్ ఉందండి. ఇప్పుడు మనం ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసాం అనుకోండి, చాలా మంది ఏమనుకుంటారు, ఇమీడియట్గా డిలీట్ అయిపోతుంది అనుకుంటారు. కానీ అవ్వదు. మీరు 20 years వరకు లాగిన్ చేసినా కూడా మళ్ళీ మీ అకౌంట్ రికవర్ అయిపోతుంది. ఎందుకంటే ఫేస్బుక్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డిలీట్ ద అకౌంట్. బికాజ్ వాళ్ళ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది, ఒక యూజర్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏమేమి కమ్యూనికేట్ చేస్తాం, మన ఎటువంటి కామర్స్ సైట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, మనం ఎలాంటి ఫొటోస్ మనం అప్లోడ్ చేస్తున్నాము, ఇవంతా డేటా అంతా కూడా ఒక రీసెర్చ్ చేయడానికి డేటాను అంతా స్టోర్ చేస్తుంది. అలాంటి ఇప్పుడు చాట్ జీపీటీ కూడా వాళ్ళు కూడా స్టోర్ చేస్తున్నారేమో, ఫేస్బుక్ స్టోర్ చేస్తుంది, వాట్సాప్ స్టోర్ వస్తుంది. ఈ సర్వర్స్ ఏవైతే ఉంటాయో డేటా స్టోర్ అవుతుందో, ఈ సర్వర్స్ అనేది సెక్యూర్ లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో డేటా బ్రీచ్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదో నానో బనానా అని చెప్పేసి రిలీజ్ చేస్తారు, వీళ్ళు అప్లోడ్ చేస్తారు ఫోటో. ఇప్పుడు ఈ డేటా మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్లో స్టోర్ అవుతుంది. ఆ సర్వర్ల నుంచి డేటా ఏదైతే లీక్ అవుతుందో ఆ డేటాని హ్యాకర్స్ కానీ సైబర్ క్రిమినల్స్ కానీ మిస్యూజ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఏంటంటే పాలసీస్ని బ్రేక్ చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి అని చెప్పేసి కార్టూన్స్ క్లిప్స్ వాడుకోవడానికి. ఇప్పుడు మీరు చూసారేమో, మనం చిన్నప్పుడు ఎన్నో క్లిప్స్ మనం చూసాం, ట్రంప్ లాగా కొన్ని ఫేసెస్ ఉన్న కార్టూన్ వీడియోస్. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో అలాంటివి యానిమేషన్స్ చేయడానికి కానీ, అంటే ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి డేటాని తీసుకొని వాళ్ళు యానిమేషన్ చేయడం కానీ, దానికోసం డేటా కలెక్ట్ చేసుకోవడం కానీ, కాకపోతే సైబర్ క్రిమినల్స్ ఈ డేటాని దొంగలించి అక్కడ నుంచి డేటా బ్రీచ్ అవ్వడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ప్రొనోగ్రఫీ కంటెంట్ వాడుకోవడానికి కానీ, యాడ్స్ ప్రమోట్ చేసుకోవడానికి కానీ, ఏదైనా డేటింగ్ సైట్స్లో వేసుకోవడానికి కానీ, అంటే మనం పర్మిషన్ లేకుండా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అనమాట. ఇలాంటి వాటిలలో చాలా చాలా మిస్యూజ్ అవుతున్నాయి. ఒక ఫోటో మనం అప్లోడ్ చేయగానే ఆ ఫోటోని ఏంటంటే ఇవాళ ఒక డీప్ ఫేక్స్ టెక్నాలజీ తోటి ఒక పాన్ వీడియో కూడా క్రియేట్ చేసే పరిస్థితి మనకు వచ్చేసింది అనమాట. అంటే చూసినా కూడా అది మనం కాదు అని చెప్పి అనుకుంటాం మనం. అంటే మనమే ఒక స్టేజ్ లో మనమే అని నమ్మేస్తుంటాం. సో అంటే అవన్నీ కూడా మనం ఇలా ఈ ఆన్లైన్ లో, అంటే లైక్ ఈ చాట్ జీపీటీ కానీ నానో బనాలో కానీ, ఇలా మనం వాటికి ఏదైతే ఇస్తున్న డేటా ఉందో దాని వల్ల ఇదంతా జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు అదేనా అనుకోలేము మనము. సోషల్ మీడియాలో కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. అలా అంటే లైక్ వీ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, వీ హ్యావ్ ఫేస్బుక్, వీ హ్యావ్ లింక్డ్ఇన్. ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. అది ఇప్పుడు దాంట్లో కూడా అంతా కూడా అడల్ట్ కంటెంట్ వచ్చేస్తుంది, ప్రొనోగ్రఫీ కంటెంట్ కూడా వచ్చేస్తుంది, ఎక్స్లో కూడా వచ్చేస్తుంది. అంటే ఏంటంటే జనాలు దేన్ని కూడా వదిలేట్లేదు, ప్రతి దాన్ని కూడా వాడేసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే డేటా అవైలబుల్ ఉందో ఆ డేటాని సైబర్ క్రిమినల్ తీసుకొని మిస్యూజ్ చేస్తున్నారు అంతే. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఛాలెంజెస్ అని మనం వింటుంటాం, శారీ ఛాలెంజ్ అని, 1999 2025 ఛాలెంజ్ అని. అంటే 1999లో ఎలా ఉన్నాను నేను,
ఇప్పుడు ఎలా 2025లో నేను ఎలా ఉన్నాను. ఇప్పుడు ఈ డేటా అంతా కూడా ఏందంటే ఎందుకు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? హ్యాకర్స్ గానీ, సైబర్ క్రిమినల్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాను ఔట్‌డేటెడ్ అయిపోయిందనమాట. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి కొత్త డేటా కావాలా. కొత్త డేటా కావాలనంగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఛాలెంజెస్ రిలీజ్ చేస్తారు. ఛాలెంజెస్ రిలీజ్ చేయంగానే చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే గ్రీన్ శారీ ఛాలెంజ్ అనగానే ఇక గ్రీన్ శారీ వేసుకొని ఫోటోలు దిగేసి అప్లోడ్ చేస్తారు. హ్మ్. హ్యాష్‌ట్యాగ్ పెట్టేస్తారు. ఇప్పుడు ఈ డేటాని హ్యాకర్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అదేవిధంగా చికెన్ బిర్యానీ ఛాలెంజ్ అని పెడతారు. హ్మ్. అప్పుడు లేడీస్ అందరూ కూడా చికెన్ బిర్యానీ చేస్తూ వీడియోలు చేసి, ఫోటోలను చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. హ్మ్. మనం ఏందంటే ఏదో లైక్స్ అండ్ కామెంట్స్ వస్తాయి. ఓకే. ఏదో క్యాజువాలిటీ కోసం మనం చేస్తాం. కానీ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఇది ఎక్కడెక్కడ మిస్‌యూజ్ అవుతుందో వాళ్ళకి తెలీదు కాబట్టి చాలా దారుణంగా ఫ్యూచర్‌లో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. ఇప్పుడు మేము కొన్ని కేసెస్ చూస్తుంటాం. లైక్ తెలిసిన వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోర్న్ వాచ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలిసిన కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి, ఫొటోస్ కూడా డిస్ప్లే అవుతాయి. వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు, అరే నా కంటెంట్ ఇలా వాడుతున్నారా, హ్మ్. నా పర్మిషన్ లేకుండా. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా వచ్చి మనకి సైబర్ క్రైమ్స్లో కేసెస్ ఇచ్చారు, ఇలా నా ఫోటోని వాడుకుంటున్నారు డేటింగ్ సైట్లలో అని చెప్పేసి ఎన్నో మనం చూసాం. హ్మ్. ఎంత మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసినా కూడా మనకు సొల్యూషన్స్ రావు. ఎందుకంటే ఈ సైట్స్ అన్ని కూడా వేరే కంట్రీస్ నుంచి ఆపరేట్ అవుతాయి అనమాట. ఓకే. ఈ సైట్స్కి ఎప్పుడైతే మనం రిపోర్టింగ్ చేస్తామో వాళ్ళు డిలీట్ చేసే రెస్పాన్స్ మనకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ లా వేరే, మన ఇండియన్ లా వేరే. హ్మ్. సో యాజ్ పర్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు ఫాలో చేయరు, వాళ్ళ కంట్రీ ప్రకారంగా ఫాలో చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కంట్రీలో పాన్ ఇల్లీగల్ ఉందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా డిలీట్ చేయరు. అవును. మన కంట్రీ ఇల్లీగల్ ఉందనుకోండి, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఆరిజిన్ రైడ్ అక్కడ చేస్తుంది. కాబట్టి ఆ, వాళ్ళు డిలీట్ చేయడానికి డిలీట్ ఉండదు. చేయరు. సో మనం కంటెంట్ ని అందుకే ఏమైందంటే చాలా కష్టం. అంటే మనకి ఒక లీగల్ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా చాలా చాలా కష్టము. హ్మ్. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఎవరైతే జిబిల్ ఏదైతే డేటా అప్లోడ్ చేస్తారో కార్టూన్స్ లాగా కన్వర్ట్ అయినాయో ఆల్రెడీ అక్కడ నుంచి డేటా అని బ్రీచ్ అయిపోయింది కూడా. హ్మ్. ఆల్రెడీ మనం న్యూస్లో కూడా చూసాము, మీ కంటెంట్ అంతా పోర్నోగ్రఫీ కోసం వాడుకుంటున్నారు, ఎవరైనా ఇలా చేస్తే చేయకండి, ఫ్యూచర్లో ఎవరైనా ఆప్షన్స్ ఉంటే డిలీట్ చేయండి, సోషల్ మీడియాకి వెళ్ళి డిలీట్ చేయండి అని యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్గా కానీ పోలీస్ ఆఫీసర్ కానీ చాలా విధంగా అలర్ట్ చేశారు. కానీ జనాలు దానికి అసలు ఇంట్రెస్ట్ అవును. చూపించారు. అసలు ఇప్పుడు ఆ చాట్ జీపీటీ మనకి జెమినీ AI వచ్చినప్పుడు జిబ్లీ ఏదైతే ఉందో అది వచ్చినప్పుడే చెప్పారు. మనకి ఏదైతే ఈ మనం ఇస్తున్నటువంటి ఫోటోస్ కానీ, ఫ్యామిలీ ఫోటోస్, పర్సనల్ ఫోటోస్ ఇవన్నీ కూడా క్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. దాని స్టోర్డ్ అవుతాయి. తర్వాత దాన్ని మనం ఎవరు మిస్‌యూజ్ చేస్తారో తెలీదు తెలియదు. అని అంత పబ్లికల్లీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు నానో బనానా వచ్చేసరికి ఇప్పటికి కూడా అందరూ యా వాళ్ళ యా ట్రెండ్‌ని మార్చుకోవడానికి, వాళ్ళ ఫోటోస్‌ని హీరోస్ లాగా లేకపోతే హీరోయిన్స్ లాగా చూపించుకోవడానికి ఎస్ ఎస్ మళ్ళీ ఎస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇది అర్థం కాక చేస్తున్నారా? లేకపోతే ఈ ఏఐ వల్ల ఉన్నటువంటి ఆహ్, అదేంటి డిఫికల్టీస్ వీళ్ళకి ఇది తెలియక మనము ఇవన్నీ అర్థం చేస్తున్నారా? కాక అని ఏం చెప్పలేమండి. దిస్ వాజ్ జస్ట్ అన్ అడిక్షన్ అంతే. హ్మ్. ఇదొక అడిక్షన్. ఒక మనిషికి ఏంటంటే ఒక సెలైన్ లాగా, ఒక ఇంజెక్షన్ లాగా తీసేసుకోవడం, హ్మ్. సెల్ఫ్గా డ్రగ్స్ తీసుకోవడం అనమాట. ఈ సోషల్ మీడియా అనేది ఏంటంటే మనల్ని ముడిపెట్టేస్తుంది అనమాట. హ్మ్. అంత ఈజీగా మనము అనుకున్న విధంగా మనం చేయలేం. అది ఎలా అంటే మనం అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఒక రోబోట్ ఇప్పుడు ఇలా మనకు ఒక మిషన్ కనిపిస్తుంది అనుకోండి, దాన్ని మనం రోబోట్ అని పిలుస్తాం. హ్మ్. ఎప్పుడైతే ఆ మిషన్ మనం కంప్యూటర్లో వేస్తానో దాన్ని బాట్ అని పిలుస్తాం అనమాట. అవును. ఇప్పుడు మనం టెలిగ్రామ్ బాట్స్ ఉన్నాయి, ఇలా ఎన్నో రకరకాల వాట్సాప్ బాట్స్ అని ఎన్నో వాట్సాప్ బాట్, బాట్స్ ఇన్‌స్టాగ్రామ్ వస్తున్నాయి. బాట్స్. ఇవి బాట్స్ ఏంటంటే ఇంకా అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను. ఒకప్పుడు మనము ఎవరికైనా కాల్ చేసినప్పుడు కస్టమర్ కేర్కి 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అని చెప్పేసి హ్మ్. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మీరు 9 9 నొక్కడానికి ఒక కస్టమర్. ఇవన్నీ కూడా అంటే ఏంది రోబోట్స్ ఇవన్నీ కూడా. హ్మ్. ఇవంతా రికార్డెడ్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే స్క్రిప్టెడ్ బేస్. జస్ట్ ఏంటంటే ఒక యూజర్ అనేది ఇంకొక ఒక ప్రెజెన్స్ లేకుండా, ఒక మనిషి ప్రెజెన్స్ లేకుండా ఒక మనిషి ఒక కంప్యూటర్ తోటి మాట్లాడకుండా వర్క్ అయ్యే విధంగా తయారని చేయడం జరిగింది. హ్మ్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏంటంటే లైక్ల కోసం మెయిన్, హ్మ్. కామెంట్ల కోసము ఎన్ని షేర్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, అది అందంగా లేకపోయినా వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ కోసం, మూవీస్ కోసం ట్రై చేస్తుంటారు. ఛాన్సెస్ కోసం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటారు, లైక్స్ కానీ కామెంట్స్ కానీ. ఒకప్పుడు బిగ్ బాస్లో ఏంటంటే ఎన్ని లైక్స్ ఉన్నాయి మీకు, హ్మ్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అన్నారు. ఓకే, ఇప్పుడు అంటే చేంజ్ అయిపోయింది ఇప్పుడు ప్యాటర్న్ అనేది. ఒకప్పుడు అలా అంటే ఆ లైకుల కోసం కూడా, ఫాలోవర్స్ కోసం కూడా వాళ్ళు వాంటెడ్లీ అకౌంట్స్ని పబ్లిక్ పెట్టుకొని వాళ్ళ డేటాని మిస్యూజ్ చేసుకుంటారు. అంతేగాని హ్యాకర్స్ మన ఫోన్లో దూరడం కానీ, హ్మ్. మన అకౌంట్స్ని క్రాక్ చేయడం కానీ, మన అకౌంట్లోకి వెళ్ళి డేటా తీసుకోవడం కానీ ఇలా చేయట్లేదు అనమాట. హ్మ్. వీఆర్ ఓన్లీ గివింగ్ అవర్ డేటా, మనమే మనమే ఇస్తున్నాం. ఆపోజిట్ వాళ్ళు కష్టపడకుండా ఆ, మనమే ఇన్ఫర్మేషన్ మనం ఫ్రీ ఆఫ్ ఇచ్చేస్తున్నాం. కాస్ట్ ఇస్తున్నాము. హ్మ్. బట్ దే ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. హ్మ్. ఒక ఏదైనా ఒక సైబర్ క్రిమినల్ మీరు అకౌంట్ చూడండి, కోట్లలో ఉన్నాయండి వాళ్ళ అకౌంట్లలో. హ్మ్. మన అకౌంట్లో కూడా లేవు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ అకౌంట్లో వాడు కూర్చుని దగ్గర వాడు డబ్బులు సంపాదిస్తుందంటే వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ అండ్ హీఈస్ మేకింగ్ మనీ ఆన్ మనీ. దట్. ట్రాఫిక్ పెంచుకుంటున్నాడు, ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు వాడు. హ్మ్. ఒక ఫోన్ నెంబర్ ఉండొచ్చు, ఒక ఈమెయిల్ ఐడి ఉండొచ్చు, ఒక ఫోటో ఉండొచ్చు. దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ $5, $10. ఇలా బేస్డ్ ఆన్ ద కల్చర్, బేస్డ్ ఆన్ ది డ్రెస్సింగ్, బేస్డ్ ఆన్ ద కలర్ ఆఫ్ ది ఫేస్, బేస్డ్ ఆన్ ది స్టైల్,
బేస్డ్ ఆన్ ది మూమెంట్, ఇవన్నీ బేసిస్ మీద ఒక్కొక్క ప్రైస్ ట్యాగ్ అని వాళ్ళు పెట్టుకొని వీళ్ళు అమ్ముకుంటున్నారు అనమాట. ఈ డేటా మొత్తం కూడా డార్క్ వెబ్లో అవైలబుల్ ఉంటుంది మనకి. ఓకే. ఈ డార్క్ వెబ్లోకి వెళ్ళి ఉన్న డేటాని వీళ్ళు తీసుకొని ఇలా మిస్యూజ్ చేస్తుంటారు. అంటే ఓవరాల్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఏ ఇస్ గుడ్, ఓకే అప్లోడ్ చేయండి, ఓకే నేను అనట్లేదు, ఓకే మీరు ఏదో ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నారు, ఇంకా ఏ రీజన్ సర్వర్లో స్టోర్ అవుతుంది, కానీ కంపెనీస్ కూడా ఏంటంటే దాన్ని ఎంత సెక్యూర్ చేస్తున్నది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అక్కడికి వెళ్ళి డేటా లీక్ అయిందంటే మనం ఏం చేయలేము. ఇక మ్యాక్సిమం డేటా ఎక్కువ బ్రీచ్ అవుతుంది. డేటా బ్రీచ్ మన ఏదైనా తీసుకోండి, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, సర్వర్లకు వెళ్ళి డేటాని లీక్ అవుతేనే అది డేటా బ్రీచ్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ డేటాని వాళ్ళు అక్కడ మిస్యూజ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో మెనీ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్, చాలా ఈజీగా మనకు డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్లాట్ఫామ్స్ అనేది వచ్చేసాయి. ఒకప్పుడు మీరు తీసుకోండి అంత లేకుండే, కానీ ఇప్పుడు చాలా ఫ్రెండ్లీ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద ఫింగర్ టిప్స్. అందుకే ఏంటంటే ఇవన్నీ హ్యాకర్స్ కానీ సైబర్ క్రిమినల్స్ కానీ ఒక లింక్ పంపిస్తారు మీకు, మీరు లింక్ మీద క్లిక్ చేయరు, మీరు లింక్ ఎవరికి ఫార్వర్డ్ కూడా చేయరు, కానీ లింక్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే మీ ఐపీ ఆటోమేటిక్ వాడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాడు ఆటోమేటిక్గా మీ కెమెరాను ఓపెన్ చేసేస్తున్నాడు, వాడు ఆటోమేటిక్గా మీ మైక్ను ఓపెన్ చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీదనే జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలా మిస్యూజ్ అయ్యే ఇంకా చాలా ఉన్నాయి ఫ్యూచర్లో మనం చూస్తుంటే, కానీ ఇవన్నీ ఆపడం అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే ఏ అయితే నాకు తెలిసినంత వరకు స్టాప్ అయితే అనిపించట్లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ మొత్తం అంతా కూడా కంప్లీట్లీ ఏఐ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని పూర్తిగా తీసేయడం అదైతే జరగదు. సార్ ఇంకొకటి అదేంటంటే రీసెంట్ గా అంటే నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ చాలా మంది చూసుంటారు, ఒక అమ్మాయి ఇదే నానో బనానాలో ఒక ఫోటో అప్లోడ్ చేసింది. సో తను కంప్లీట్లీ డ్రెస్అప్ అయి ఉంది, బట్ తను శారీ పిక్ లో అడిగితే తనకి ఏదైతే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కి సమ్ మోల్ ఉంది అది కూడా మనకి నానో బనానాలో ఇచ్చినప్పుడు అది ఏదైతే ఫోటో ఇచ్చిందో అందులో మోల్ కనిపిస్తుంది. అది ఎలా సాధ్యము అని చెప్పనని అంటున్నారు. అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ అన్నది ఏంటి అని అంటే మన ఏదైతే ఫొటోస్ ఉన్నాయో మన ఫోన్లో అదంతా కూడా నానో బనానా ఏఐ ఏదైతే ఉందో అదంతా కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. సో దాన్ని కూడా ట్రాక్ చేస్తుంది, అందువల్ల ఇలా ఇస్తుంది అని అంటున్నారు. సో నిజంగానే అదే ప్రాసెస్ జరుగుతుందంటారా? ఇప్పుడు చూడండి, అది అయితే ఒక వీడియో వైరల్ అయిందో, అమ్మాయి కూడా ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తనది ఒకటి స్లీవ్లెస్ ఒక డ్రెస్ వేసుకుంది, దాంట్లో నోటీస్ చేస్తారో లేదో, ఒక స్లీవ్లెస్ డ్రెస్లో ఇక్కడ తనకు మోల్ అనేది కనిపించడం జరిగింది. అంటే మీకు గూగుల్ లెన్స్ గురించి ఐడియా ఉండొచ్చు మీకు. అవును. ఓకే, కొన్ని సైట్స్ ఉన్నాయి, యాండెక్స్ అని కూడా మేము ఇన్వెస్టిగేషన్ కోసం వాడతాం. ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఎప్పుడైతే మనం అప్లోడ్ చేస్తామో సిమిలర్ దానికి సంబంధించిన ఫొటోస్ అన్ని మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. అంటే మీరు ఎప్పుడైతే నానో బనానాలో మీరు ఫోటో అప్లోడ్ చేశారో అది ఏమవుతుందంటే గూగుల్ లెన్స్ లాగా దానికి రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటో ఎక్కడెక్కడ ఉంది ఇంటర్నెట్లో అనేది ఫైండ్ అవుట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు దాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ రిఫ్లెక్ట్ అవ్వడము, స్నాప్చాట్ అకౌంట్స్ కానీ లేకుంటే ఫేస్బుక్ అకౌంట్స్ కానీ ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఏవైతే కంటెంట్ ఆల్రెడీ ఆమె అప్లోడ్ చేసిన కంటెంట్ ఉంటుందో దాని బేసిస్ మీద అనాలిసిస్ చేసి ఒరిజినాలిటీ అనేది ఏదైతే అమ్మాయి, ఇప్పుడు చాలా మన బాట్స్ కూడా చూడండి మీరు టెలిగ్రామ్లో అన్డ్రెస్ చేయడం, అంటే ఒక అబ్బాయిది కానీ ఒక అమ్మాయి కానీ డ్రెస్ తోటి ఫోటో దిగారనుకోండి, మీరు దాంట్లో అప్లోడ్ చేయండి మొత్తం న్యూడ్గా చేసేస్తుంది అనమాట. అది కంప్లీట్గా న్యూడ్ చేసేస్తుంటుంది, ఏం డ్రెస్ అనేది ఏమి ఉండదు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. అలాంటివి కూడా చాలా సర్వీసెస్ అనేది ఇస్తున్నది అనమాట. కొన్ని టెలిగ్రామ్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, దాని అన్ని కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాట్స్ వాడి హ్యాకర్స్ కానీ సైబర్ క్రిమినల్స్ కానీ సర్వీసెస్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా బ్రేకప్ జరిగింది అనుకోండి ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో, ఇప్పుడు అమ్మాయి ఫోటో న్యూడ్ చేయాలా, వీడికి రాదు, వీడు ఏం చేస్తాడంటే ఆ ఛానల్లో తీసుకెళ్ళి అమ్మాయి ఫోటో అప్లోడ్ చేయగానే న్యూడ్ ఫోటో వచ్చేస్తుంది అనమాట. సో అలా ఈ డేటా మొత్తం కూడా స్టోర్ చేసిన డేటా బేసెస్ మీద అనాలిసిస్ చేసి ఈ అమ్మాయి ఒరిజినల్ ఫోటో ఇది, ఈ అమ్మాయికి ఇక్కడ మోల్ కూడా ఉంది, అది ఆటోమేటిక్గా స్క్రిప్టే అక్కడ మోల్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. అందుకే మనకు మోల్ కూడా రిఫ్లెక్ట్ అయింది. కానీ డ్రెస్ ఉన్నా కూడా మోల్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే అది చున్నీ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మనకు కనిపించింది, లేకపోతే మనకు కనిపించదు. అది కూడా ఒకటి రీజన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ఒక ఫోటో అప్లోడ్ చేయాలంటే కంప్లీట్ గ్యాలరీ యాక్సెస్ ఇవ్వాలి. పర్టికులర్ ఫోటో నేను ఇస్తానంటే కుదరదు. కంప్లీట్ గ్యాలరీ మనం ఎప్పుడైతే యాక్సెస్ ఇస్తామో మొత్తం డేటా కూడా తీసుకుని అంటే ఫోన్లోకి వెళ్ళి కూడా డేటా అనేది తీసుకోవడం అవకాశం ఉంది. అప్పుడు ఈ ఫోన్లో కూడా ఉన్నటువంటి అమ్మాయి ఫోన్లో డేటా ఏదైతే ఉందో, ఏదైతే స్లీవ్లెస్ డ్రెస్ వేసుకున్నా కూడా ఏదైనా నైట్ డ్రెస్ వేసుకున్నా కానీ ఇలాంటి కొన్ని ఫొటోస్ పొరపాటుగా తెలియక అప్లోడ్ చేయడం కానీ తెలిసి అప్పుడు ఆ మోల్ అనేది ఐడెంటిఫై చేసి అది ఆటోమేటిక్గా చిత్రీకరించి జరిగింది అనమాట. అదొక మనకు షాకింగ్లో అయిపోయింది. కానీ అంతేగాని అమ్మాయిది ఎటువంటి కంటెంట్ లేదు ఇంటర్నెట్లో, అమ్మాయి ఒకటే ఫోటో అప్లోడ్ చేసింది ఫస్ట్ టైము. అసలు అమ్మాయి ఎప్పుడు ఇంటర్నెట్ వాడలేదు, కానీ మోల్ ఎట్లా అది పెద్ద క్వశ్చన్ మార్క్ అది. కానీ ఆల్రెడీ ఆమె ట్రెండింగ్లో ఉన్న అమ్మాయి, ఆల్రెడీ ఆమె ఎన్నో ఫొటోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో దాని బేసిస్ మీద గూగుల్ లెన్స్ లాంటి డిఫరెంట్ టెక్నాలజీ కొన్ని నేమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రివీల్ చేయలేను బికాజ్ చాలా మంది గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇలాంటి దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రిఫ్లెక్షన్స్ వచ్చే విధంగా చేస్తారనమాట. ఓవరాల్ మళ్ళీ మీరు చూడండి అగైన్ ఏ ఆల్సో ఈస్ మేకింగ్ మిస్టేక్స్. ఇట్స్ నాట్ లైక్ ఏ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, ఏ ఎప్పుడు కూడా కరెక్ట్ లేదు. మీరు చాట్ జీపీటీ సైట్లోనే చూడండి కింద క్లియర్గా మెన్షన్ చేస్తుంది
చాట్ జీపీటీ ఆల్సో క్యాన్ మేక్ మిస్టేక్స్ అని చెప్పేసి. ఓకే. బై ఎండ్ ఆఫ్ ది డే వీ కెనాట్ డిపెండ్ ఆన్ ఏఐ. మనం ఏఐ మీద డిపెండ్ అవ్వలేం. మనం చేసుకునే వర్క్ మీద మనం అదే అక్యురేట్ ఉంటుందన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇస్తానండి. ఇప్పుడు చాలా మంది కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, ఏఐ వాడుతున్నారు. ఒక కంపెనీ ఉంది, ఒక XYZ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఇలానే ఎంప్లాయీస్ని తీసేసి రిక్రూట్ అనేది చేసి ఏఐని డిప్లాయ్ చేశారు కంప్లీట్గా. ఎప్పుడైతే వీళ్ళు ఆడిటింగ్ చేస్తున్నారో, అంటే ఎక్స్పర్ట్స్ ఎప్పుడైతే ఆడిటింగ్ సైబర్ ఆడిట్ జరుగుతుందో, ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక 10 ఎర్రర్స్ వచ్చాయనుకోండి, చాట్ ఏఐ వాడినందుకు 100 ఎర్రర్స్ వచ్చాయన్నమాట. అంటే దాని మూలంగా ఇంకా ఎర్రర్స్ ఎక్కువ పెరిగినాయి కానీ ఎర్రర్స్ ఇంకా తగ్గలేదు. 10 నుంచి అది ఇంకా రెడ్యూస్ అవ్వలేదు కానీ ఇంకా 10 నుంచి అది 100కి వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు ఎవరైతే కంపెనీ ఆడిటింగ్ చేస్తున్నారో ఇన్ని ఎర్రర్స్ వస్తే మీరు ఇచ్చిన బడ్జెట్ మేము చేయలేము, మీరు ఇంకా ఉల్టా ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న కానీ ఏని తీసే బయటపడేస్తాడు అనమాట. అంటే సార్ ఇప్పుడు ఏఐకి కూడా మనం ప్రాంప్ట్ ఇచ్చేది కూడా ఇవ్వాల్సిందే. హ్యూమన్ బీయింగ్స్. అంతే మళ్ళీ ఎప్పటికప్పుడు కూడా వాటికి ప్రోగ్రామింగ్ అనేది చేంజ్ చేస్తూ చేయాల్సిందే. వాటికి అప్డేట్ ఇస్తూ ఉండాలి. సో Yes. ఇలాంటి సిచ్యువేషన్స్లలో హ్యూమన్స్ తీసేసి ఏఐని యూజ్ చేస్తే అంత ప్రాఫిటబుల్ ఉంటుంది. ఉన్నదండి, ఎందుకంటే అందుకే ఎప్పుడు కూడా అది మిస్టేక్. ఇప్పుడు మీరు రజనీకాంత్ రోబో మూవీ చూడండి, మీరు ఏమైపోయింది దాంట్లో ఒక రోబో తయారు చేశాడు, అతని మీద అటాక్ జరిగింది. అందుకే ఫ్యూచర్లో ప్రిడిక్ట్ అనేది చాలా దారుణంగా ఉంది. అంటే ఫ్యూచర్లో రోబోస్ ఒకవేళ అంత టెక్నాలజీ అది మనం డెవలప్ చేసామని మన మీదనే రివర్స్ అటాక్ చేసి ఖచ్చితంగా ఉన్నవి, నో డౌట్. అప్పుడు హ్యూమన్స్ అనేది ఉండరు, అంత రోబోసే ఉంటుంది ఎర్త్ మీదుగా. ఆ విధంగా టెక్నాలజీ వచ్చేది అంచనా అనేది ఆల్రెడీ వేసేస్తున్నారు కూడా. సో అందుకే ఇప్పుడు ట్రంప్ కూడా ఏమంటున్నారంటే ఏ పేరే మార్చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. అంటే ఏ అనేది నేను పేరు ఉండకూడదు, నేను కొత్త పేరు రిలీజ్ చేస్తానని చెప్పేసి స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందుకే ఏంటంటే బై ఎండ్ ఆఫ్ ది డే మనం ఏ మీద డిపెండ్ అవ్వలేం. ఇలాంటి ఛాలెంజెస్ వచ్చిన నానో బనానా ఉండొచ్చు, 3D అని చెప్పేసి కన్స్ట్రక్షన్ వస్తున్నాయి ఈ రోజులలో, అలాంటి ఉండొచ్చు. ఏ దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయకూడదండి. ఇప్పుడు యాజ్ ఏ ఎక్స్పర్ట్ మీరు చూడండి, నాది ఎక్కడ కూడా కనిపించదు. నాకు తెలుసు ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి. యాజ్ ఎన్ ఎక్స్పర్ట్ నాకు తెలుసు ఇలాంటి అసలు మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా, నాకు తెలుసు ఏం యూజ్ లేదని నాకు తెలుసు. అందుకే ఇప్పటికి నేను అప్లోడ్ చేయలేదు, మా వైఫ్ కూడా అప్లోడ్ చేయలేదు, అవ్వలేదు. మేము కొన్ని వీడియోస్ చేసి నా ఫ్యామిలీ గ్రూప్స్లో వేస్తుంటాను, ఎన్నో వీడియోస్. బట్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఫ్యామిలీ అంటే వింటుంది కానీ జనాలు ఎక్కడ వింటారు చెప్పండి. నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి, మీరు చూడండి, ఒక కామెంట్ లేదు ఆ వీడియో మీద. ఐ గాట్ అరౌండ్ విత్ ఇన్ 2 days 989 సంథింగ్ వ్యూస్ వచ్చాయి. ఈ దీనికి సంబంధించిన వీడియో పెట్టాను అనమాట. ఇప్పుడు ఆ వీడియో చూడటానికి కూడా ఇంట్రెస్ట్ లేదు కొంతమందికి. అంటే వీఆర్ వెరీ వెరీ కేర్లెస్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అంటే మనం అది చేసిన తర్వాత దానికి తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి పట్టించుకోవడం తెలియట్లేదు వీళ్ళకి. అసలు మనం ఇది మంచిదా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. చూద్దాంలే ఏమవుతుందో, తర్వాత చూద్దాంలే, ఉన్నారు కదా పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా అనేసి మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళ దగ్గర అంత మ్యాన్ పవర్ లేదు. ఇప్పుడు టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. సో మనం ఏంటంటే ప్రతిదానికి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. అందుకే ఏంటంటే ఇలాంటి అప్లోడ్ చేయడం కానీ ఇలాంటి ఆపేసుకుంటేనే మనకు చాలా చాలా బెటర్. లేకపోతే అనవసరంగా ఫారినర్స్ ఇండియన్ వీడియోస్ చూడడం, ఇండియన్ వీడియోస్ ఫారినర్స్ వాళ్ళు చూడడము, ఇలాంటి వాటిలో ఏంటంటే మన వీడియోస్ కూడా తెలిసిన వ్యక్తులకు వెళ్ళిపోయింది అనుకోండి, అనవసరంగా క్లాషెస్ అవ్వడం, రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డైవర్స్, ఇలాంటి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని మనం లైఫే కంప్లీట్ స్పాయిల్ అయిపోతుంది. ఓకే, ఏదో ఫన్నీ కోసం అని అప్లోడ్ చేస్తున్నామేమో, కానీ అది మిస్యూజ్ అయింది అనుకోండి ఫేస్ చూపించుకోలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. సూసైడ్ ఒకటే సొల్యూషన్ అనుకుంటారు చాలా మంది, అది కాదు. దీస్ ఆల్ టెంపరీ హాట్ టాపిక్స్. ఓకే, ఇప్పుడు నువ్వు వైరల్ అవుతున్నామేమో, కానీ ఎవ్రీడే యూ విల్, మీరు ఎప్పుడు వైరల్ అవ్వరు. ఒక 4 days 5 days ఒక 10 days ట్రోల్ చేస్తారేమో, తర్వాత ఎవరు పట్టించుకోరు. ఎవ్రీవన్ నీడ్స్ సమ్ న్యూ కంటెంట్. కాబట్టి ఏంటంటే ఒకవేళ మీరు మిస్యూజ్ అయినా కూడా అనవసరంగా నెగిటివ్ మైండ్ సెట్ చేసుకోకుండా సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి కాకుండా ఇమ్మీడియట్గా పోలీస్ నోటీస్కి తీసుకెళ్ళాలి మనం ఖచ్చితంగా. అనవసరంగా ప్యానిక్ అవ్వడము, భయపడడం ఇవన్నీ కూడా చేయకుండా ఉంటే కొంచెం మనకు బెటర్. సో సార్, మీ 19 years ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన ది బిగ్గెస్ట్ సైబర్ అటాక్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ రోజులలో అన్ని బిగ్గెస్ట్ సైబర్ అటాక్స్, పర్టికులర్గా ఇది అది అనే కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఏది బిగ్గెస్ట్ సైబర్ అటాక్. అది ఇప్పుడు కూడా ఇంకా జరుగుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ కూర్చున్న దగ్గరనే ఫేక్ సెటప్ చేసేసి మొత్తం పోలీస్ స్టేషన్ సెటప్ చేసి యూనిఫామ్లు వేసుకొని కూర్చున్న దగ్గరనే డబ్బులు సంపాదించేస్తున్నారు. దే ఆర్ లూటింగ్ 5 lakhs, దే ఆర్ లూటింగ్ 10 lakhs. లైక్ దీనికి ఏంటంటే ఏజ్ అనేది లేదు, చిన్న పిల్లల నుంచి పెద్ద సీనియర్ సిటిజన్ వరకు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అసలు డిక్షనరీలో చూడండి, అసలు డిజిటల్ అరెస్ట్ కాన్సెప్టే లేదు. అసలు డిజిటల్ అరెస్ట్ ఎలా చేస్తారండి? ఒక కామన్ సెన్స్ అనేది ఒకటి చదువుకున్న వ్యక్తికి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ నాకు అది కూడా లేదు. ఒక పోలీస్ అతను అంత టైం ఉంటుందా వాళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడేదంతా?
ఏదో లీగల్ నోటీస్ పంపిస్తారేమో, లేదంటే కాల్ చేసి చెప్తారు. కాల్ చేస్తాడు, ఒక 2 మినిట్స్ మాట్లాడతారేమో, 3 మినిట్స్ మాట్లాడతారేమో. హ్మ్. ఏదైనా ఉంటే మీరు పిఎస్‌కి రమ్మని చెప్పేసి అంటారు. అంతేగాని మీరు డ్రగ్స్‌లో సో అండ్ సో దాంట్లో మీ బాబు పేరు హైలైట్ ఉంది. హ్మ్. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మేము అరెస్ట్ చేసినప్పుడు మీ బాబు పేరు చెప్పారు. మీరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు మాకు తెలిసింది అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తుంటారు. కానీ జనాలు ఏంటంటే బ్లైండ్‌గా యాక్సెప్ట్ చేయడము, హ్మ్. ఇవి నిజంగానే అనుకోని బ్లైండ్‌గా ఇవ్వడం, కూర్చున్న అవును. దగ్గర డబ్బులు ఇంత ఇచ్చుకోవడం ఇవన్నీ. అవేర్‌నెస్ తీసుకొచ్చిన తర్వాత కూడా రీసెంట్ టైమ్‌లో ఒక హ్మ్. హ్మ్. డాక్టర్ డిజిటల్ అరెస్ట్ పేరుతో అంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పిన తరువాత హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు వితిన్ 3 డేస్. అంటే హ్మ్. వీళ్ళు ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారా? అంటే ఇప్పుడు మీరన్నట్టు ఏ పోలీస్‌కి కూడా అంత టైం ఉండదు. వీడియో కాల్ చేసి మీరు యెస్. యెస్. డిజిటల్ అరెస్ట్ అననంటే తనెక్కడో ఉంటాడు. యాహ్! యాహ్! పోలీసులెక్కడో ఉంటారు. సో, హ్మ్. అది పాసిబుల్ అయ్యే కాన్సెప్ట్ కాదు. ఆ చిన్న లాజిక్ ఎక్కడో మిస్ అయిపోతున్నట్టు అనిపిస్తుందందరికి. అదేమైతదంటే అండి, యాక్చువల్లీ సైబర్ క్రిమినల్స్ మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేస్తారనమాట. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ హ్యాకింగ్ హ్యూమన్ బ్రెయిన్. ఓకే. అంటే మన బ్రెయిన్ మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతుందనమాట. ఇక వాడు ఏది చెప్తే మనం అదే చేస్తామనమాట. హ్మ్. ఇక మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వదిక. హ్మ్. వాడలా దాన్ని ట్విస్ట్ చేస్తాడనమాట. హ్మ్. ఆ ట్విస్ట్ చేసేసరికి ఏందంటే మనకు వేరే ఆలోచన రాదు. ఇప్పుడు నేను తెలిసిన వ్యక్తి ఉన్నాననుకోండి, సందీప్ కూడా నా బ్రెయిన్‌లో రాడు. నా హ్మ్. పేరు కూడా అతనికి గుర్తురాదు. ఆ విధంగా ట్విస్ట్ చేసి ఒక పానిక్ ఎన్వైర్న్‌మెంట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. హ్మ్. నువ్వు ఎవరికి చెప్పినా, నువ్వు వాళ్ళకి చెప్పినా, ఈళ్ళకి చెప్పినా వితిన్ 2 డేస్‌లో నువ్వు అరెస్ట్ అయిపోతావు. నీ కాలనీలో మొత్తం మీ పరువు తీయేస్తామని చెప్పేసి ఇలాంటి వాళ్ళు భయపడిపిచ్చేసి హ్మ్. ఒక రూమ్‌లో అరెస్ట్ చేసి వాని దగ్గరికెళ్ళి ఫస్ట్ ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ వస్తాడు. దాని తర్వాత ఒక ఇన్స్‌పెక్టర్ వస్తాడు. దాని తర్వాత ఒక డీసీపీ అని వస్తాడు. అలా డిఫరెంట్ ఆఫీసర్స్ డిఫరెంట్ యూనిఫామ్‌లు వచ్చేసరికి వాడు మొత్తం భయపడిపోతాడనమాట. హ్మ్. ఇక వాడికి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అతను నిజంగానే అనుకుంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. నేను ఏదో పాన్ వీడియో చూస్తున్నాను, లేకపోతే ఏదైనా డేటింగ్ సైట్ చూస్తున్నాను, లేకపోతే ఏదైనా పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ నేను ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేశాను. నా డివైస్ కాంప్రమైజ్ అయిపోయింది. నాకు తెలీదు అది. హ్మ్. సో, నాకు డిజిటల్ అరెస్ట్ అని నాకు కాల్ వచ్చింది. నేనేమనుకుంటానంటే, అరే నేను 2, 3 డేస్ బ్యాక్ నేను ఏదో సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసినా, అరే ఇది నేను రాంగ్ కంటెంట్ విజిట్ చేసేటప్పుడు నా ఫోన్ హ్యాక్ అయిందేమో, హ్మ్. ఆ విధంగా వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో అని ఆ థాట్ మనకు రావాలి. కానీ ఆ థాట్ కూడా రాదు మనకి. హ్మ్. నిజంగానే వాడు చేశాడేమో, నిజంగానే నేను డ్రగ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా గాని, తెలిసిన వ్యక్తుల ద్వారా తెలిసిందేమో అని చెప్పేసి అది ఫీల్ అయిపోతాడు ఆ విధంగా. హ్మ్. అందుకే ఏందంటే, ఈ టెన్షన్ భరించలేక వాడు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉండేసరికి వాడికి హార్ట్ స్ట్రోక్ రావడం ఉండొచ్చు, సెల్ఫ్‌గా సూసైడ్ చేసుకోవడం ఉండొచ్చు. ఇప్పుడు నాకు కూడా ఎంతోమంది కాల్ చేశారు. హ్మ్. సార్ ఇట్లా జరిగింది, మరి నిజమా అబద్ధమా అని అంటే మేము డైరెక్ట్‌గా చెప్పేస్తాం. ఇమ్మీడియేట్ కాల్ డిస్కనెక్ట్ చేసేసేయండి అంతే. ఇక్కడి వరకు అయింది కదా వదిలేసేయండి. 1930కి ఇమ్మీడియేట్‌గా కాల్ చేసేయమని చెప్పేసి అంటాం. హ్మ్. వాళ్ళ కాన్ఫిడెంట్ అదే సందీప్ చెప్పాడు కదా ఇది 100% కరెక్ట్ అని. కానీ అందరి దగ్గర సందీప్ నంబర్ ఉండదు కదా! ఓకే. అందుకే ఏందంటే వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి అనమాట. ఇప్పుడు డాక్టర్స్ అంటే వాళ్ళకి ఎంత బిజీగా ఉంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఎవరికి తోటి వాళ్ళకి ఎక్కువ అవేర్‌నెస్ ఉండదు. అందుకే ఏందంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపించుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేపించుకోవాలి. ఇప్పుడు అవేర్‌నెస్ ఇంత జరిగిన తర్వాత ఇది ఎందుకు జరుగుతుందంటే పోలీస్ ఇచ్చే అవేర్‌నెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. ఎందుకంటే పోలీసోళ్ళకి ఏం తెలీదు. వాళ్ళే మనకొచ్చి చెప్పేదేందంటే వీళ్ళొక బ్యాడ్ ఫీలింగ్‌లో పడిపోయారు. హ్మ్. అందుకే డిపార్ట్‌మెంట్ ఏం చేయాలంటే మాలాంటి ఎక్స్‌పర్ట్స్‌ని హైర్ చేసుకొని ఎక్స్‌పర్ట్‌తోటి చెప్పిస్తే అప్పుడు వాళ్ళు వింటారనమాట. హ్మ్. వినరు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఎన్ని చెప్తాను. వాళ్ళు అస్సలు పట్టించుకోరు. వీడెప్పుడు టీవీలో వస్తుంటాడు. వీడెప్పుడు ఏదో చెప్తుంటాడు. మనకెందుకులే ఇవని అనుకుంటారు. కానీ బయట నాకు బాగా రెస్పెక్ట్ ఉంది. హ్మ్. ఇప్పుడు తెలంగాణ స్టేట్‌లో నాకు రెస్పెక్ట్ లేకపోతే వేరే స్టేట్‌లో నాకు బాగా రెస్పెక్ట్. అంటే రెస్పెక్ట్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి డిపార్ట్‌మెంట్ కూడా ఇలాంటి కరెక్ట్ పర్సన్స్‌ని వాడుకున్నారనుకోండి, ఆ విధంగా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా జనాలనేది రియాక్ట్ అవుతారనమాట. ఓకే. ఇప్పుడు డిపార్ట్‌మెంట్ కూడా అవేర్‌నెస్ ఎలా ఉంటుంది? మాకివాళ ఈ కేసొచ్చింది, ఈ విధంగా కేసొచ్చిందని చెప్తారంతే. హ్మ్. కానీ రియాలిటీగా ఏమవుతుందనేది వాళ్ళు ప్రాక్టికల్‌గా చూపియలేరు. ఓకే. ఇప్పుడు నన్ను ఒక ఎక్స్‌పర్ట్‌గా నన్ను స్టేజ్ మీద నిలబడిపిచ్చారనుకోండి, నేను ఒక నంబర్ అడుగుతాను. నాకు నంబర్ ఇస్తారు. ఆ నంబర్ తోటి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ నేను తీసి వాళ్ళకి చెప్తాను. వాళ్ళ భయం అనేది క్రియేట్ అవుతది. అరే! ఇంత సింపుల్‌గా తీసాడేంటి ఈయన? హ్మ్. జస్ట్ ఒక నంబర్ తోటి నా బ్యాంక్ అకౌంట్ చెప్పేసాడు. నా పేర్లు, నా ఈమెయిల్ ఐడీ, నా అడ్రెస్ అన్నీ చెప్పేసాడు. అంటే సైబర్ క్రిమినల్స్‌కి ఇంత ఈజీగా ఈ డేటా డేటా దొరుకుతుందనేది దొరికిపోతది. తెలిసిపోతుందనమాట. ఇప్పుడు వాళ్ళేందంటే ఫోన్ నంబర్ ఎవరికీ ఇవ్వరనమాట. హ్మ్. ఇలాంటి ప్రాక్టికల్ ఎన్వైర్న్మెంట్ లాంటిది అవేర్‌నెస్ క్రియేట్ చేస్తేనే జనాలకి ఇవన్నీ కూడా బెస్ట్ అనమాట. అప్పుడే హెల్ప్‌ఫుల్ అవుతుంది. అందుకే మేము అపార్ట్మెంట్స్, అసోసియేషన్స్ గానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గానీ వాళ్ళంతట వాళ్ళు ఇన్వైట్ చేసి మమ్మల్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేపించుకుంటూ ఉంటారనమాట. హ్మ్. అప్పుడు ఇలాంటివి మేము ఒక పానిక్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఆయన ఫోన్ ముట్టాలంటే భయపడిపోతాడనమాట. ఓకే. ఒక ఫోటో అప్లోడ్ చేయాలన్నా వాడు భయపడదు. ఈ ఇలాంటి పానిక్ అవేర్‌నెస్ అనేది మనం క్రియేట్ చేస్తేనే ఈ జనాలనేది అప్రమత్తంగా ఉంటారు. హ్మ్. సో లేకపోతే ఫ్యూచర్‌లో చాలా కాన్సిక్వెన్సెస్ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందండి ఎవరైనా సరే. సార్ ఇప్పుడు టెక్నాలజీ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. హ్మ్. సో ఇప్పుడు రాబోయే ఇంకా కొంచెం అంటే ఇంకా ఎక్కువొచ్చే ఈ టెక్నాలజీలో మనం మన డేటాని సెక్యూర్‌గా ఉంచుకోవడం కోసం ప్రజలకి మీరేం చెప్తారు? చూడండి ఇవాళ డేటా అనేది సెక్యూర్ చేసుకోవడానికి ఎన్నో యాప్స్ ఉన్నాయి. కానీ మీరు మళ్ళీ నేను ఈ యాప్ వాడండి, ఆ యాప్ వాడండి అని నేను చెప్తాను.
ఆ యాప్ కూడా డేటా తీసుకుంటూ ఉండొచ్చు అని మీరు క్వశ్చన్ చేస్తారు మళ్ళీ. అంటే నేను ఏది ఇప్పుడు సజెస్ట్ చేసే పరిస్థితుల్లో మేము లేము ఇప్పుడు. ఇది వేసుకోండి మీ ఫోన్ సేఫ్ ఉంటుంది, అది వేసుకోండి, ఈ యాంటీవైరస్ వేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన డేటా తీసుకుంటున్నారు, ఎందుకంటే పర్మిషన్స్ ఇవ్వాలి కదా. కాకపోతే ఏంటంటే మన కాన్ఫిడెన్షియల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పాస్వర్డ్ తోటి లాక్ చేసుకోవడం కానీ, అది ఫోన్లో పెట్టుకోకుండా, క్లౌడ్లో పెట్టుకోకుండా మన ఓన్ హార్డ్ డిస్క్, ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో పెట్టేసుకొని, లేదా ఒక పెన్ డ్రైవ్లో పెట్టుకొని మూవ్ చేసుకొని డిస్కనెక్ట్, అంటే నెట్వర్క్ తోటి కనెక్టెడ్ ఉండదు. ఇప్పుడు పెన్ డ్రైవ్ ఉంది, డేటా కాపీ పేస్ట్ చేసేసుకుంటాం, అది నెట్వర్క్కి కనెక్ట్ ఉండదు, డిస్కనెక్ట్ చేసిన తర్వాత. ఇలాంటి డివైసెస్లో పెట్టుకుంటేనే మన డేటా అనేది సెక్యూరిటీ. లేదు క్లౌడ్ ఉంది కదా, నేను క్లౌడ్లో అప్లోడ్ చేసుకుంటాను, లేదు నాకు గూగుల్ డ్రైవ్ ఉంది కదా, గూగుల్ అప్లోడ్ చేసుకుంటాను, నా ఫోన్లో డ్రైవ్ ఉంది, క్లౌడ్ ఉంది కదా, లైక్ శాంసంగ్ క్లౌడ్ ఇస్తున్నారు, ఎంఐ క్లౌడ్, నేను దాంట్లో కూడా అప్లోడ్ చేసుకుంటానంటే ఖచ్చితంగా మీ డేటా మీరే ఫ్రీగా ఇస్తున్నాడు అని అర్థం. కాబట్టి నేను ఎన్క్రిప్ట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ వేసుకోండి, ఏదైనా సైట్ వాడుకోండి అని చెప్పేసి ఇలా సజెషన్ చేయడం కష్టం, ఎందుకంటే అక్కడ నుంచి కూడా డేటా అనేది లీక్ అవుతుంది. సో అందుకే ఎక్స్టర్నల్ డివైసెస్ అని వాడితే ఏదైనా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఒక 2 TB హార్డ్ డిస్క్ కొనేసుకోండి, కాన్ఫిడెన్షియల్ డేటా మొత్తం దాంట్లో పెట్టండి, అవసరం ఉన్నప్పుడు కనెక్ట్ చేయండి, వాడేసుకోండి, మళ్ళీ డిస్కనెక్ట్ చేయండి, మీకు కంప్లీట్లీ సేఫ్. అదొకటి మీకు డేటా అనేది సెక్యూర్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ర్యాన్సమ్మర్ అటాక్స్ అవుతున్నాయి, ఎన్నో డేటాస్ ఎన్క్రిప్ట్ అవుతున్నాయి, డేటా మనం వాడుకోలేని పరిస్థితి. ఇలాంటి వాటిలలో మనం జాగ్రత్త ఉండాలంటే చాలా కష్టం. టెక్నాలజీ అంత అడ్వాన్స్ ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ డ్రైవ్స్ వాడేస్తే మనకి చాలా చాలా బెటర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మనం యూజ్ చేసేటువంటి మన ఫోన్లో ఉన్నటువంటి చిన్న చిన్న బాట్స్ కానీ, లేకపోతే ఈ ఏఐకి సంబంధించి మనం దాన్ని ఎంత వాస్ట్గా యూజ్ చేస్తున్నామో దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా అంతే ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మనం ఈ వాటిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించి మన డేటాని కూడా సెక్యూర్గా ఉంచుకుందాం, మనం కూడా సెక్యూర్గా ఉందాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.